హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఇవాళ వీడియోలో మనం Realme Narzo 30A సంబంధించిన ఫుల్ రివ్యూ అయితే తెలుసుకుందాం. సో ఇందులో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఈ మొబైల్ని మనం వాళ్ళు పెట్టిన ప్రైస్కి పర్చేస్ చేయొచ్చా లేదా, ఇంకా ఇందులో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎన్ని వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇది మనకి రెండు వేరియంట్స్లో వస్తుంది, రెండు కలర్ వేరియంట్స్లో వస్తుంది. ఒకటి బ్లాక్ అండ్ బ్లూ అనమాట. వేరియంట్స్ గురించి మాట్లాడినట్లయితే 3GB ర్యామ్ 32GB మోడల్ మనకి 8,999 అయితే పెట్టారు. అండ్ 4GB ర్యామ్ 64GB మోడల్ వచ్చి మనకి 9,999 అయితే పెట్టారనమాట. సో దీని ఇన్డెప్త్ రివ్యూకి వెళ్ళే ముందు దీని యొక్క ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఇందులో మనకి 6.51 ఇంచెస్ HD+ IPS LCD డిస్ప్లే ఉంటుంది. Gorilla Glass వర్షన్ 3తో ప్రొటెక్ట్ చేసి ఉంటారు. బ్యాక్ సైడ్ మనకి రెండు కెమెరాలు ఉంటాయి, 13+2, అండ్ ఫ్రంట్ మనకి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది MediaTek Helio G85 ప్రాసెసర్తో వస్తుంది. ఇది 12 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. 6000 mAh బ్యాటరీ, 18 వాట్స్ వరకు ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లోనే వీళ్ళు 18 వాట్స్ ఛార్జర్ అయితే ఇస్తారు అండ్ డెడికేటెడ్ సిమ్ స్లాట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం దీనిలో ఉన్న ఒక్కొక్క ఆస్పెక్ట్ని పాజిటివ్స్ నెగిటివ్స్ చూసుకుంటూ వెళ్ళిపోదాం. అండ్ లాస్ట్గా అసలు ఈ ఫోన్ని కొనొచ్చా లేదా, ఎవరు కొనాలి, ఇలాంటివి చెప్పేసి వీడియోని అయితే క్లోజ్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ దీని యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఇది మనకి డ్యూయల్ టోన్ డిజైన్తో వస్తుంది. కింద మనకి 3D స్ట్రక్చర్లో కనిపిస్తుంది అండ్ పైన మనకి ప్లేన్ కనిపిస్తుంది. యాక్చువల్గా 3D కాదు, మీకు కెమెరాలో కనిపిస్తుందేమో. యాక్చువల్గా ప్లేన్ గీతలు ఇచ్చున్నారు, ఒక డిజైన్ లాగా ఇచ్చున్నారు. కాకపోతే ఇదంతా ప్లేన్ అనమాట, ఎలాంటి అప్స్ డౌన్స్ ఉండవు, కంప్లీట్ ప్లేన్. చూడడానికి అయితే బాగుంది డిజైన్, అయితే ఆ బడ్జెట్లో యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ ఇందులో మనకు Gorilla Glass వర్షన్ 3తో ప్రొటెక్ట్ చేశారు, ఇది కూడా ఒక మంచి విషయం. అండ్ మనకి మొబైల్ హ్యాండీగా ఉంది, గ్రిప్ బాగుందన్నమాట. సో పట్టుకునే దానికి కంఫర్టబుల్గా ఉంది. కాకపోతే ఇది మనం సింగిల్ హ్యాండ్తో అయితే మేనేజ్ చేయలేము. సో ఖచ్చితంగా 2 హ్యాండ్స్ అయితే యూజ్ చేయాలి. సో ఫింగర్ మనకి పై దాకా వెళ్ళదన్నమాట, కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఖచ్చితంగా 2 హ్యాండ్స్ యూజ్ చేస్తేనే మనకి ఇది కంఫర్టబుల్గా ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క డిస్ప్లే, ఇది మనకి 6.51 ఇంచెస్ HD+ IPS LCD డిస్ప్లే ఇచ్చారు. సో డిస్ప్లే పరంగా నాకైతే ఎలాంటి కంప్లైంట్స్ లేవు. నేను యాక్చువల్గా HD డిస్ప్లే అంటే చాలా తక్కువ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇది అలా లేదు, చాలా బాగుంది. కాకపోతే సన్లైట్లో మాత్రం దీని విజిబిలిటీ నాకు అంతగా నచ్చలేదు. ఇంకొంచెం బ్రైట్నెస్ ఎక్కువ ఉంటే బాగుండేది సన్లైట్లో. అండ్ దీనిలో మన యూట్యూబ్ వీడియోస్ని 1080pలో చూడొచ్చు, ఇది కూడా ఒక మంచి విషయం. రీసెంట్గా మనకి యూట్యూబ్ అప్డేట్ అయితే ఇచ్చింది. 720p స్క్రీన్స్ ఉన్న ఫోన్స్కి 1080pలో వీడియోస్ చూడొచ్చు అండ్ 1080p ఉన్న స్క్రీన్స్లో 4K వరకు వీడియోస్ చూడొచ్చు అని ఒక అప్డేట్ ఇచ్చింది. సో దానివల్ల ఇది 1080pలో కూడా యూట్యూబ్ వీడియోస్ అయితే ప్లే అవుతున్నాయి. కాకపోతే ఇక్కడ నా ప్రాబ్లం వల్ల ఒకటే, DRM ఇన్ఫోలో చూసినట్లయితే ఇందులో మనకి L3 సపోర్ట్ ఉంది. అంటే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ని మీరు ఫుల్ హెచ్డీలో చూడలేరు అనమాట. సో నేను ప్రైమ్ ఓపెన్ చేసి చూసాను, అవును ప్లే అవ్వట్లేదు. 480p మ్యాక్సిమం ప్లే అవుతుంది. ఆ క్లారిటీతో మనం చూడబుద్ది కాదనమాట, 5 నిమిషాల కన్నా ఎక్కువ చూడలేము. కాకపోతే ఆహా ప్లే చేశాను, ఆహాలో 1080pలో వస్తుంది. సో మేబీ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ ఒక్కటే అనుకుంటా, మిగతావన్నీ కూడా 1080pలో ప్లే అవుతున్నాయి. తర్వాత సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఒకసారి మీరు ఇక్కడ సౌండ్ అయితే వినండి. సో ఇది ఓవరాల్గా డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది, నాకైతే ఎలాంటి ఇష్యూస్ అయితే కనిపించలేదు. నెక్స్ట్ దీని యొక్క కెమెరాస్, బ్యాక్ సైడ్ మనకి 13+2 మెగాపిక్సెల్ ఉంటుంది, ఫ్రంట్ మనకి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. సో దీని గురించి కంప్లీట్గా మీకు స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ లేదనుకుంటే డైరెక్ట్గా ఈ టైం స్టాంప్ ఇస్తాను, ఇక్కడికి ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం బ్యాక్ కెమెరా గురించి మాట్లాడుకుందాం. బ్యాక్ మనకి డ్యూయల్ కెమెరా ఉంటుంది, 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అనమాట. సో ఇక్కడ స్క్రీన్ మీద మీరు విజువల్స్ అయితే చూడొచ్చు. బ్యాక్ కెమెరా మీరు డేలైట్ కండిషన్లో, సన్లైట్ కండిషన్లో ఫొటోస్ తీసుకుంటే బ్యాక్ కెమెరాతో బాగానే ఉన్నాయి అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా పర్లేదు, బాగానే వస్తున్నాయి. కాకపోతే ఎడ్జ్ డిటెక్షన్ మాత్రం మనకి అంత పర్ఫెక్ట్గా అయితే లేదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు. కాకపోతే వీడియో కూడా మనకి మాక్సిమం 1080p 30fps వరకే ప్లే అవుతుంది. వీడియో క్వాలిటీ కూడా సన్లైట్ కండిషన్లో ఓకే అని చెప్పాలి. అండ్ ఇందులో మనకి 1x 2x 4x వరకు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ లో లైటింగ్ కండిషన్లో చూస్తే చాలా యావరేజ్గా ఉన్నాయి. అసలు లో లైటింగ్లో అసలు తీయలేదు ఫొటోస్, గుమ్ముగా ఉండడం మీరు అనమాట. సో నార్మల్ ఫోటో ఓకే, పోర్ట్రేట్స్ అఫ్ కోర్స్ లో లైటింగ్లో ఎడ్జ్ డిటెక్షన్ అయితే బాగోదు. ఇందులో ఎటువంటి స్టెబిలిటీ లేదు కాబట్టి మనకి స్టేబుల్గా అయితే లేదు, వీడియోస్ కొంచెం షేక్ అయితే అవుతున్నాయి. అండ్ ఇండోర్ కండిషన్లో కూడా సేమ్, బ్యాక్ కెమెరాతో నార్మల్ ఫొటోస్ బాగానే వస్తున్నాయి. కాకపోతే నైట్ మోడ్ మాత్రం చాలా వర్స్ట్గా ఉంది. సో ఇంత దారుణంగా ఉంది. రైట్ సైడ్ ఫోటోని ఇంకా బాగుందన్నమాట లెఫ్ట్ సైడ్ కన్నా. సో ఇంత వర్స్ట్గా ఉంది నైట్ మోడ్ అయితే. నాకైతే అస్సలు నచ్చలేదు నైట్ మోడ్ అయితే. ఇది కూడా ఒక నెగిటివ్గా నేను కన్సిడర్ చేస్తున్నాను. అండ్ బ్యాక్ కెమెరా మనం 720p 30fpsలో స్లో మోషన్ వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇది కూడా యావరేజ్, పెద్దగా ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు, చాలా యావరేజ్గా ఉన్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఇచ్చారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇదే కొంచెం బెటర్గా ఉంది బ్యాక్ కెమెరా కన్నా. 8 మెగాపిక్సెల్ మనకి డేలైట్ కండిషన్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. కాకపోతే చెప్పా కదా, ఎడ్జ్ డిటెక్షన్ మాత్రం కరెక్ట్గా, రెండు కెమెరాస్ కూడా కరెక్ట్గా లేవు.
ఫ్రంట్ అండ్ బ్యాక్. వీడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది, కాకపోతే ఎక్స్పోజర్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే మనం సన్లైట్కి ఆపోజిట్గా వెళ్ళినప్పుడు బాగుంది, కానీ సన్లైట్ మన వెనకాల ఉంటే మాత్రం మనకు కొంచెం ఓవర్గా ఎక్స్పోజ్ అవుతుంది. మనల్ని ఫోకస్ చేస్తే వెనకాల ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది, వెనకాలని ఫోకస్ చేస్తే మనం చీకటి అయిపోతున్నాం. సో అదొక నెగిటివ్ నోటీస్ చేశాను. అండ్ లో లైట్ కండిషన్లో కూడా అంతే, నార్మల్ ఫోటో పర్లేదు, ఓకే అని చెప్పాలి. కాకపోతే పోర్ట్రేట్ ఆఫ్ కోర్స్ మనకి బాగా రావు. ఫ్రంట్ మనకి నైట్ మోడ్ అయితే లేదు, స్క్రీన్ ఫ్లాష్ అయితే ఉంది. ఫ్రంట్ స్క్రీన్ ఫ్లాష్ ఇక్కడ చూడొచ్చు అండ్ బ్యాక్ స్క్రీన్ ఫ్లాష్ ఇక్కడ చూడొచ్చు. సో ఓవరాల్గా కెమెరాస్ గురించి మాట్లాడితే ఒక డీసెంట్ కెమెరాస్, డీసెంట్ కూడా కాదు, బిలో యావరేజ్ కెమెరాస్ అని చెప్పాలి. సో నాకైతే కెమెరా డిపార్ట్మెంట్లో అంత సాటిస్ఫై అవ్వలేదు. మంచి ఎండ పడుతున్న మంచి డే లైట్ కండిషన్లో ఫొటోస్ వీడియోస్ బాగా వస్తున్నాయి, కానీ ఏమాత్రం చీకటి వచ్చినా పోర్ట్రేట్ షాట్స్ అయితే అసలు బాగా రావట్లేదు. సో ఓవరాల్గా కలర్ బూస్ట్ కానీ నైట్ మోడ్ కానీ ఏది నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. కెమెరా కోసం అయితే మాత్రం ఈ ఫోన్ అయితే వెంటనే మీ మైండ్ నుంచి తీసేసేయండి. నెక్స్ట్ దీని యొక్క ప్రాసెసర్, ఇది మనకి మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్తో వస్తుంది. ఇది మనకి 12 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్, మాలి G52 GPUతో వస్తుంది. సో ఇక్కడ నేను చాలా ఆశ్చర్యపోయాను అనమాట. చాలా 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 ఎక్సలెంట్గా ఉంది గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే. సో నేను Asphalt 9 ఆడాను అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ ఆడాను. ఎక్కడ కూడా నాకు చిన్న మైన్యూట్ ల్యాగ్స్ కూడా కనిపించలేదు. చాలా 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 స్మూత్గా రన్ అయినాయి. అండ్ Asphalt 9లో అయితే హై గ్రాఫిక్స్ పెట్టి ఆడాను, చాలా బాగుంది, చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. నేనైతే ఈ బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. G85 ప్రాసెసర్ అంటే చాలా మంచి ప్రాసెసర్ యాక్చువల్గా. ఇక్కడ స్క్రీన్ మీద వాటి శాంపుల్స్ అయితే చూడొచ్చు. సో Asphalt 9 ఆడితే మాత్రం నాకు నియర్లీ 6 minutes గేమ్ ఆడితే 1% బ్యాటరీ డ్రాప్ అయింది. కాల్ ఆఫ్ డ్యూటీ కూడా బాగానే ఉంది, స్మూత్గానే ప్లే అవుతుంది. అండ్ తర్వాత హీటింగ్ ఇష్యూస్, చాలామంది హీటింగ్ ఇష్యూస్ అంటున్నారు. నా దగ్గర వచ్చిన డివైస్లో మాత్రం ఎలాంటి హీటింగ్ ఇష్యూస్ లేవు. సో పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం ఇది చాలా చాలా ఎక్సలెంట్ అని చెప్పాలి. సో గేమ్స్ ఆడే వాళ్ళు అయితే కళ్ళు మూసుకొని ఈ ఫోన్ని ఈ బడ్జెట్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి బ్యాటరీ, ఇందులో మనకి 6000 mAh బ్యాటరీ, 18 watts ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. బాక్స్లోనే వీళ్ళు 18 watts ఛార్జర్ ఇస్తారు. ఇందులో మనకి 0 to 100 ఫుల్ ఛార్జ్ చేయడానికి నియర్లీ 3 hours నుంచి 3 hours 30 minutes టైం తీసుకుంటుంది. సో నియర్లీ 3.5 hours అంటే చాలా చాలా ఎక్కువ అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ షాట్ చూడొచ్చు. నియర్లీ టైం 1 అవుతున్నప్పుడు ఛార్జింగ్ పెట్టాను, 1 hour అయ్యేసరికి 30% ఎక్కింది, 2 hours అయ్యేటప్పటికి 60% ఎక్కింది. అండ్ తర్వాత 99% వరకు ఎక్కి ఆగిపోయింది అనమాట. 4:30కో ఇప్పుడు నేను చూస్తే 99% ఉంది. అండ్ 5 దాకా వెయిట్ చేశాను, 5 దాకా కూడా అది 99 ఉందన్నమాట. సో 1% ఏం ప్రాబ్లం నాకు అర్థం కాలేదు. 99 వరకు ఎక్కుతుంది ఛార్జింగ్, 100 ఎక్కట్లేదు. సో ఓవరాల్గా 0 to 99 ఫుల్ చేయడానికి మీకు నియర్లీ 3.5 hours టైం తీసుకుంటుంది. సో ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇంతసేపు ఛార్జింగ్ ఓకే అనుకుంటే మీరు తీసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. అండ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్లయితే చాలా ఈజీగా మీకు 1.5 నుంచి 2 days వరకు వస్తుంది. అండ్ మీరు లైట్ యూజర్స్ అనుకుంటే 2.5 or 3 days కూడా రావచ్చు. చాలా చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి బ్యాటరీ అయితే. అండ్ తర్వాత ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ లాక్, ఫింగర్ ప్రింట్ చూడొచ్చు, ఫింగర్ ప్రింట్ బాగానే ఉంది. అండ్ ఫేస్ లాక్, ఇక్కడ ఇంకొక నెగిటివ్ ఉంది, ఫేస్ లాక్ మనకు అంత సెక్యూర్గా లేదు. సో మా బ్రదర్ కూడా తీసుకొని ఇట్లా పెట్టుకొని తీసుకున్నాడు, ఫోటో అన్లాక్ అయిపోయింది అనమాట. అండ్ తర్వాత మనకి ఇందులో డాల్బీ అట్మాస్ లేదు, FM రేడియో ఉంది, స్క్రీన్ రికార్డింగ్ ఉంది, డార్క్ మోడ్ ఉంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే డిటెక్ట్ చేస్తుంది, 5 GHz బ్యాండ్ డిటెక్ట్ చేసింది, 2.4 GHz బ్యాండ్ డిటెక్ట్ చేసింది. సో ఇది కూడా మంచి విషయం. అండ్ తర్వాత మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, ఎవరైనా ఈ ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇప్పుడే చెప్తున్నాను, ఇది నోట్ చేసుకోండి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు రియల్ సౌండ్ టెక్నాలజీ అని సెర్చ్ చేయండి, అది వెంటనే ఆఫ్ చేసుకోండి. చాలా చాలా వర్స్ట్గా ఉంది. సో నేను యూట్యూబ్ వీడియోస్, నా వీడియోస్ ప్లే చేసుకుంటుంటే ఆడియో మరి దారుణంగా రాక్షసులు మాట్లాడినట్టు వస్తుంది అనమాట ఆడియో అనేది. ఈ ఫోన్లో ఎందుకు ఇట్లా వస్తుందని చెప్పి నేను సెట్టింగ్స్లో సౌండ్ ఆప్షన్స్ ఏవేవో చూశాను. లాస్ట్కి ఆ రియల్ సౌండ్ టెక్నాలజీ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు దాన్ని ఆఫ్ చేసుకోండి. చాలా వర్స్ట్గా వస్తుంది, బేస్ అంతా ఎగిరిపోతుంది, బల్క్గా వస్తుంది వాయిస్ అయితే, అదైతే బాగాలేదు, అది కూడా ఆఫ్ చేసి పెట్టుకోండి. సో ఇది ఓవరాల్గా ఈ మొబైల్ యొక్క రివ్యూ. సో ఇందులో నేను చూసిన కొన్ని నెగిటివ్స్ని చెప్పి ఈ మొబైల్ని కొనొచ్చా లేదా కంక్లూడ్ చేసి వీడియోని క్లోజ్ చేద్దాం. సో ఫస్ట్ నెగిటివ్ వచ్చేటప్పటికి బ్యాక్ కేస్ బాక్స్లో ఇవ్వలేదు. బ్యాక్ కేస్ మీకు బయట దొరకట్లేదు, చాలా షాప్స్ చూశాను. అదేదో రియల్మీ C12 C15 కేసులు వేస్తూ ఉన్నాడు. సో దీనికి సంబంధించిన కేసు అయితే ఇంకా మార్కెట్లోకి రాలేదు, మీకు వస్తే వేసుకోవచ్చు. నెల్లూరులో అయితే చాలా చోట్ల తిరిగాను, ఎక్కడ లేదు. సో నేను C12 కేసు తీసుకొని వాడుతున్నాను ప్రెజెంట్. అండ్ తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ చెప్పే కదా, 3.5 hours టైం తీసుకుంటుంది. సో అది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ కెమెరా కూడా చాలా చాలా డీసెంట్ ఉన్నాయి, బిలో యావరేజ్గా ఉన్నాయి. గూగుల్ డైలర్, సో ఇది నేను అన్బాక్సింగ్ వీడియో చెప్పాను లేదు గుర్తులేదు, ఇది గూగుల్ డైలర్తో వస్తుంది. సో మనం కాల్ రికార్డింగ్ చేస్తున్నాం అనుకోండి, అవతల పర్సన్కి యువర్ కాల్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ అని చెప్పి వినిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా కొంచెం ప్రైవసీ ఇష్యూ అయితే ఉంటుంది. సో ఇది కూడా మీరు చూసుకోండి. సో ఇవన్నీ ఓకే, నాకు పర్లేదు, 10,000 బడ్జెట్లో ఒక మంచి ఫోన్ కావాలనుకుంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే కెమెరాస్ బాలేవు అండ్ ఛార్జింగ్కి చాలా టైం తీసుకుంటుంది. సో ఈ రెండు మెయిన్ నెగిటివ్స్, మిగతా చిన్న చిన్న నెగిటివ్స్. సో ఈ బడ్జెట్లో కొనొచ్చా లేదా అంటే, ఈ బడ్జెట్లో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పోకో M3 ఉంది, ఇంకొక 2,000 వేసుకుంటే రెడ్మీ నోట్ 10 వస్తుంది. సో ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీరు స్ట్రిక్ట్ బడ్జెట్ 10,000 లేకపోతే స్ట్రిక్ట్ బడ్జెట్ 9,000 అనుకుంటే మీరు ఈ ఫోన్ కన్సిడర్ చేయొచ్చు. పోకో M3 ఇది 2 ఆప్షన్స్ ఉన్నాయి, మీకు ఏదైనా పిక్ చేసుకోవచ్చు. లేదు ఇంకొంచెం బడ్జెట్ ఎక్స్టెండ్ చేసుకోగలను అనుకుంటే
మీరు ఇంకొక 2000 ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి, మీకు రెడ్మీ నోట్ 10 వస్తుంది. బ్లైండ్గా దాని వైపు వెళ్ళిపోవచ్చు. చాలా చాలా బాగుంటుంది దీంతో కంపేర్ చేస్తే. సో ఇది నా ఓవరాల్గా దీని యొక్క రివ్యూ. సో ఇది పర్చేస్ చేయాలా లేదా అనేది మీ నిర్ణయానికి వదిలేస్తున్నాను. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, లేదా నాతో మాట్లాడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, జై హింద్.